మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. అనకాపల్లి ఉత్సవాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి తగిన విధంగా విశాఖ ఉత్సవాల్ని 24వ తారీఖున ప్రారంభించుకుని విశాఖతో పాటు అనకాపల్లి, అరకులో కూడా ఈ ఉత్సవాలు చేసుకోవాలని చెప్పి పెద్దలందరూ కూడా నిర్ణయించడం, అందులో భాగంగా ఈ రోజున ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు విజయ్ గారికి, అలాగే గౌరవనీయులు పెద్దలు ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, వివిధ కార్పొరేషన్ నుంచి విచ్చేసినటువంటి చైర్మన్లకి, అలాగే పంచకల్ల రమేష్ బాబు గారు శాసనసభ్యులు ఇప్పుడే వచ్చి వెళ్ళారు. చక్కగా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ గారికి, అలాగే ఎస్పీ గారికి, అధికారులకి, శ్రేయా మీడియా వారికి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దూరదృష్టితో ఆలోచిస్తూ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ రావాలి, ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు వచ్చే రంగాల్లో టూరిజం రంగానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే మన రాష్ట్రంలో చాలా వనరులు ఉన్నాయి. సముద్ర తీరం దాదాపు 1000 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. అనేక రిజర్వాయర్లు ఉన్నాయి. అనేక మరి పురాతనమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. వీటినన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేసి అందులో భాగంగా మరి విజయవాడ ఉత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే కడపలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. ఆవకాయ అని చెప్పి విజయవాడలో కూడా ఒక కార్యక్రమం చేశాం. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ చేశాం. మరి ఈరోజు ఇక్కడ అనకాపల్లిలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది విదేశీ యాత్రికులను కూడా ఎక్కువగా ఇక్కడికి ఆహ్వానించుకోవడానికి అవకాశం వస్తుంది. దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మన జీడిపి కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ మరి మధ్యాహ్నం ముత్యాలంపాడు బీచ్లో కూడా కార్యక్రమాలు ఉన్నాయి. సాయంత్రం అనకాపల్లిలో కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ప్రోగ్రాం. అక్కడ అమ్మవారి ఆలయం యొక్క ఒక కార్నివల్ వాక్ ఒకటి, దాంతోపాటు సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా మన సాంప్రదాయాల్ని మరి ఇనుమడింపజేసేదాకా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. ప్రభుత్వం చేస్తున్నటువంటి, ఎందుకంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. కానీ ఈ కార్యక్రమాలు చేయడానికి గల కారణం ఆ ప్రాంతాల్లో టూరిజంతో పాటు ఆలోచన విధానాలు కూడా మారడం వల్ల ప్రజలకు ఒక కొత్త వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రధాన అంశంగా భావించి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.